కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. పార్టీలతో పాటుగా ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా జిల్లా పరిషత్ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. తెలుగుదేశం, వైసీపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి అంటున్న జిల్లా పరిషత్ సీఈఓ ఓబులమ్మతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జిల్లా జెడ్పీటీసీ ఎన్నికలు రసవంతంగా మారాయి. కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ మండలాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని జెడ్పీసీ ఓలమ్మ మేడం ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ మండలాలు జరుగుతున్నాయి? పులివెందుల అండ్ ఒంటిమిట్ట ఈ 2 మండలాలకు సంబంధించి మేడం ఓటర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తము ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? పులివెందులో వచ్చేసి మొత్తం 10,601 ఓటర్స్ ఉన్నారు. దీంట్లో ఒంటిమిట్టలో వచ్చేసి 24,606 ఓటర్స్ ఉన్నారు. పులివెందులకు సంబంధించి 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒంటిమిట్టకు సంబంధించి 30 పోలింగ్ స్టేషన్. మేడం, ఈ రోజు వరకు మీరు స్కూటీ చేయడం జరిగింది. మొత్తం 2 మండలాలకు సంబంధించి ఎంతమంది ఈ యొక్క పోటీలో ఉంటున్నారు? పులివెందులకు సంబంధించి 12 మంది అభ్యర్థులు పోటీలో అని కాదు, ఈ రోజు వ్యాలిడ్ నామినేషన్స్ ఈ రోజు 12 ఉన్నాయి. ఒంటిమిట్టకు సంబంధించి 21 మంది వ్యాలిడ్ నామినేషన్స్. మొత్తం టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మిగతా పార్టీ స్వతంత్ర అభ్యర్థులుగా ఏ పార్టీ నుంచి ఎంతమంది ఈ యొక్క బరిలో ఉంటున్నారు? పులివెందులకు సంబంధించి 2 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసినారు, టీడీపీ 2, వైఎస్ఆర్సీపీ 2, ఇండిపెండెంట్స్ గా 4, మొత్తం 12 మంది పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి, అంటే జెడ్పీటీసీ నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా మనం ఒంటిమిట్టకు సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 1, టీడీపీ నుంచి 9, వైఎస్ఆర్సీపీ నుంచి 3, జనసేన నుంచి 2, 6 వచ్చేసి ఇండిపెండెంట్స్. మొత్తం 21 మంది ఈ రోజు వరకు ఉన్నారు. కానీ 5వ తేదీ లాస్ట్ డేట్ ఉంది నామినేషన్స్ విత్డ్రాల్ చేయడానికి. 5వ తేదీ తెలుస్తుంది ఎంతమంది కంటెస్టెంట్ ఉంటారు. మేడం, ప్రధానంగా ఎన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడే కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మొత్తం మంది అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్స్ అందరితో ఈ రోజే సమావేశం పూర్తయింది. సోమవారం లోపల సమస్యాత్మక గ్రామాలను అన్ని గుర్తించేసి సోమవారం ఈవినింగ్ లోపల అదంతా లిస్ట్ అవుట్ చేస్తారు. మొత్తం ఈ ఎన్నికల్లో ఎంతమంది పాల్గొంటున్నారు మేడం? వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వబోతున్నారు? మొత్తం పోలింగ్ సిబ్బంది అయితే 300 వరకు ఉంటారు. మిగతా టీమ్స్ అన్ని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఇట్లా రకరకాల ఎంసీసీ అన్ని టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ అందరితో కలుపుకుంటే దాదాపు 500 మంది వరకు సిబ్బంది అవసరం. ఇది జెడ్పీసీఓ గారు చెప్తున్నటువంటిది. జరుగుతున్నటువంటి జెడ్పీ ఎన్నికలు కానీ పోలింగ్ సిబ్బంది 300 మంది పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళకు కూడా అనేక మరి ఈ పోలింగ్ సిబ్బందికి సంబంధించిన శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఆ జెడ్పీసీఓ ఓబులమ్మ గారు చెప్తున్నారు. ఓటు స్టేజ్